తాండూరు పట్టణ రూపురేఖలు మారుస్తా బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పట్లోల నరసింహులు. తాండూరు ప్రజల దీవెనతో తనను మున్సిపల్ చైర్మన్ గా గెలిపిస్తా తాండూరు పట్టణ రూపురేఖలు మారుస్తామని 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పట్లోల నరసింహులు పేర్కొన్నారు. శనివారం 10వ వార్డులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటిజన్ న్యూస్ తో పట్లోల నరసింహులు మాట్లాడారు. తాండూరు పట్టణంలో 36 వార్డుల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు గెలిచి చైర్మన్ పీఠం దక్కించుకుంటామన్నారు. 16వ తారీఖు రోజున చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా తాండూరు ప్రాంతం తాండూరు పట్టణంలో అన్ని వార్డుల్లో ఉన్న సమస్యలు తనకు తెలుసని అన్ని వార్డులను కూడా అభివృద్ధి చేసి తాండూరు రూపురేఖలు మారుస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ సహకారంతో తాండూరు పట్టణంలోని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. అభ్యర్థిగా పట్లోల నరసింహులన్న పోటీ చేస్తున్నారు. అయితే ఆయనకు మద్దతుదారులు ఒకసారి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం ఏమి ఉందనే విషయాలపై వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం సార్ ఇక్కడ తాండూరులో? ఈరోజు సాయిపూర్లో 10వ వార్డు ప్రచారంలో భాగంగా చైర్మన్ గారి నరసింహ గారికి సపోర్టుగా మేము అందరం ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి నరసింహన్న చాలా సీనియర్ అభ్యర్థి. మరి ఆయన ఇంతకుముందు చాలా సార్లు కౌన్సిలర్గా గెలిచి సాయిపూర్ని అభివృద్ధి చేసిండు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు 9వ వార్డు నుంచి వాళ్ళ భార్య దీపా నరసింహ గారు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచి వైస్ చైర్మన్ ఉండే ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్డు, ప్రతి మురికి కాలువ అన్ని అభివృద్ధి ఎట్లయితే జరిగిందో మరి 10వ వార్డు కూడా తనకి తలదన్నే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి మా అందరి చెబితే మేము ఆయనకు మద్దతుగా నిలిచి ఆయన తరఫున మేము ప్రచారంలో పాల్గొంటున్నాము. మరి నరసింహన్న కూడా వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు, మరి 10 విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి జనాలు కూడా ఆయనకు సపోర్టుగా అందరూ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పి మద్దతు తెలుపుతున్నారు. మరి అలాగే ఆయన అత్యధిక మెజార్టీతో 10వ వార్డు నుంచి గెలుస్తున్నారు. సార్ నిర్వహిస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది తాండూరు పట్టణ వ్యాప్తంగా కూడా? మీరు 10వ వార్డులో కూడా ఏ విధంగా ప్రచారం నడుస్తుంది? ముందుగా నా గ్రామ ప్రజలకు మరియు నా వార్డు ప్రజలకు నమస్కారం తెలుపుకుంటూ, నాకు గత 20 సంవత్సరాల నుంచి మున్సిపల్లో అనుభవం ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను చేసిన తర్వాత మా భార్య వాళ్ళు చేసిండ్రు. ఇప్పుడు నాకు 10వ వార్డు నుంచి అవకాశం వస్తే నాకు 10వ వార్డులో ఉన్న మైనార్టీ సోదరులు కానీ మరి హిందూ సోదరులు కానీ అందరూ నా వెన్నంట ఉండి నాకు ముందు నడిపిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి నాకు రాబోయే 11వ తారీఖు నాడు పోలింగ్ రోజు అత్యధికంగా అందరూ ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపేయాలని డిసైడ్ అయిన వాళ్ళందరూ. ప్రజలు ఏమంటారు? మీరు గత 2-3 రోజుల నుండి ప్రచారం నిర్వహిస్తారు కదా, ప్రజల సమస్యలు ముఖ్యంగా ఏమంటారు? మీరు ఏం చేస్తారు గెలిచిన తర్వాత కూడా? మేము గెలిచిన తర్వాత మా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్డు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, శానిటైజ్ కానీ, డ్రైనేజ్ కానీ, మరి అదేవిధంగా వారంకి ఒకసారి వార్డు సూపర్వైజింగ్ కానీ చేస్తాము. రోహిత్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో ఆధారంగా ముందుకు వెళ్తున్నారా? ఏ విధంగా వెళ్తున్నారు? ప్రజలకు అందుబాటులో ఉండి ఆ మేనిఫెస్టో మేము ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజలకు 24 గంటల్లో. మేనిఫెస్టోలో 2 మాటలు చెప్పండి, ఏమున్నాయి మేనిఫెస్టోలో? ముఖ్యంగా మేనిఫెస్టోలో వారంకి ఒక రోజు మా వార్డు మొత్తం కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వారంకి ఒక రోజు వార్డులలో తిరుగుతాము. అదేవిధంగా మనం 10 రూపాయలకు పేదలైతే ఎవరున్నారో వాళ్ళకు అన్నపూర్ణ క్యాంటీన్ ఉపయోగిస్తాము. అదేవిధంగా వార్డులలో వీధి కుక్కల బెడద ఎక్కువ ఉంది. ఆ వీధి కుక్కల బెడదను నివారించడానికి చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించలేరు, మీరు చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి ముందుకు కొనసాగుతున్నారు. అయితే వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు మీరు? ప్రజల్లో బీఆర్ఎస్ అంటే నమ్మకం ఉంది, రోహిత్ రెడ్డి అంటే నమ్మకం ఉంది, నర్సింహులకు గత 20 సంవత్సరాల నుంచి నమ్మకం ఉంది. నర్సింహులకు చేస్తే మా వార్డు డెవలప్ అయితే తాండూరు డెవలప్ అవుతుందని ఒక ఆలోచనతోనే మా మాజీ ఎమ్మెల్యే గారు అయినట్టు రోహిత్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టి ముందుగానే చైర్మన్ క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. మీరు ఎన్ని వార్డులు గెలవబోతున్నారు తాండూరు పట్టణంలో? మేము తాండూరు పట్టణంలో అత్యధిక 36 వార్డులో అత్యధిక వార్డులు గెలవబోతున్నాం. ఎన్ని వార్డులు? మేము అత్యధిక వార్డులు అంటే దగ్గరగా మా మెజార్టీ వచ్చే వరకు గెలవబోతున్నాం. గెలిచి మీరే చైర్మన్గా వచ్చే అవకాశం ఉంది. ప్రజల దీవెనలో ఆ భగవంతుని దీవెన మా పైన ఖచ్చితంగా మేము 16వ తారీఖు నాడు చైర్మన్గా అభ్యర్థి. చివరిగా చెప్పండి, మా ఛానల్ తరఫున మీరు తాండూరు పట్టణ వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటారు? తాండూరు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే తాండూరుని గతంలో కన్నా రూపురేఖలు మారుస్తామని చెప్తున్నాం. ఓకే అండి. ప్రస్తుతం అయితే తాండూరు పట్టణ వ్యాప్తంగా కూడా మేము ఒక మంచి మేనిఫెస్టోను పైలట్ రోహిత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఆధారంగా మేము ప్రచారంలో ముందుకు దూసుకెళ్లడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మేము అత్యధిక స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారని చెప్తున్నారు. ప్రజల్లో
సమస్యలు చాలా సమస్యలు చెప్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి గిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేరు. ఆ సమస్యలను కూడా మేము గెలిచిన తర్వాత కూడా వెంబటే మేనిఫెస్టోల ఆధారంగా తీసుకొని మేము కుక్కల విడుదల అయినా కానీ గల్లీలో చెప్తున్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలను కూడా తీర్చే విధంగా కృషి చేస్తామని బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి నరసింహన్ అంటున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్ తాండూరు.